ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అధికారుల ఉదాసీనత భక్తులను నరక యాతనకు గురిచేస్తున్నాయి. దేవాదాయ శాఖకు కేవలం ఆదాయంపై ఉన్న శ్రద్ధ సామాన్య భక్తుడి కనీస అవసరాలపై లేకపోవటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 42 డిగ్రీల ఎండలో భక్తులు అల్లాడిపోతున్నా క్యూ లైన్లలో కనీసం కార్పెట్లు వేయాలన్న ఇంగితం అధికారులకు లేదని భక్తులు మండిపడుతున్నారు. పసిపిల్లలు, వృద్ధులు మండుతున్న రాళ్లపై నడవలేక విలవిలలాడుతున్నారు. ఇక ఏసీ గదుల్లో ఉన్న అధికారులకు పట్టడం లేదని విహెచ్పి జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్ ఆరోపించారు. ముఖ్యంగా మహిళా భక్తుల పట్ల అధికారుల తీరు వికృతంగా ఉందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన డ్రెస్ చేంజింగ్ రూమ్స్ లో పైకప్పు లేకపోవటం అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల విషయానికొస్తే దర్శనం ముగించుకున్న భక్తులు నేరుగా బయటకు వెళ్లే అవకాశం ఉన్నా వారిని బలవంతంగా నవగ్రహాల వైపు పంపిస్తున్నారు. ఏడాదికి 56 లక్షల రూపాయల దీపాల కాంట్రాక్టు కోసమే ఈ వసూళ్ల దందా సాగిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. చెప్పుల స్టాండ్ నుంచి సెల్ ఫోన్ డిపాజిట్ వరకు ప్రతి చోట వసూళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు తాకేందుకు గుక్కెడు మంచినీరు, కాస్త నీడ కల్పించడంలో విఫలమయ్యారు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా ఈ దుస్థితి ఎందుకని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక 24 గంటల్లోగా కార్పెట్లు, షెడ్లు ఏర్పాటు చేయకపోతే భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని కిషోర్ కుమార్ హెచ్చరించారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత, అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా బయటికి వెళ్ళే వెసులుబాటు ఇక్కడ ఉంది. అయినప్పటికీ కూడా నేరుగా బయటికి పంపించకుండా భక్తుల్ని మొత్తం చుట్టూ తిప్పి పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు అని చూస్తే ఇక్కడ నవగ్రహాల దగ్గర ఒక ప్లేట్లో 9 దీపాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహం దగ్గర ఒక దీపం పెట్టాలి అని. ఆ దీపం పెట్టడానికి 50 రూపాయల వాళ్ళ దగ్గర 45 నుంచి 50 రూపాయల మొదలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే 56 లక్షల రూపాయల సంవత్సరానికి ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చింది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే వాడికి దీపం పెట్టడం ఇష్టం లేదు, బయటికి వెళ్ళిపోతాడు. నీకేం బాధ? ఖచ్చితంగా దీపం పెట్టేంత వరకు వదలడా? నేరుగా బయటికి వెళ్ళే అర్హత భక్తుడికి లేదా?